ఎందుకు సడన్గా ఈ ఆశీర్వాదం అన్ఎక్స్పెక్టెడ్ టైంలో శాపంగా మారిపోయింది? ఆ ప్రశ్నలతో, ఆ కన్ఫ్యూజన్స్తో నీ జీవితం గడిచిపోతుందా బిడ్డ? చదువుదాం సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలువదు. అబ్బా, ఎంతగా ఆ బ్లెస్సింగ్ సడన్ గా స్టాప్ అయిపోయింది చూడండి. ఈ సమూయేలే అన్నాడు సౌలుతో, సదాకాలం నీవు పరిపాలిస్తావన్నాడు, కానీ సడన్ గా బ్రేక్ అయిపోయింది. కారణం అవివేకపు పని. ఈ అవివేకపు పని ఆశీర్వాదాన్ని శాపంగా మార్చేసింది. ఈ అవివేకపు పని ఏంటిదంటే తొందరపాటుతనం. వివాహాల విషయంలో తొందరపాటుతనం, వ్యాపారంలో తొందరపాటుతనం, పరిచర్యలో తొందరపాటుతనం. ఈ విధంగా అవివేకపు పని శాపాన్ని తీసుకొని వస్తుంది. కానీ పేతురు అంటున్నాడు, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండడు. హల్లెలూయా. దేవునికి ఒక టైం ఉన్నది, దట్స్ ఆల్. సాతాన్ యొక్క బ్లెస్సింగ్స్ ఎట్లుంటాయి అంటే ఓవర్ నైట్ లో నేను బ్లెస్ చేస్తానంటాడు. కానీ దేవుని బ్లెస్సింగ్స్ అట్లుండవు బిడ్డ. దేవుని బ్లెస్సింగ్ ఎట్లుంటదంటే గ్రాడ్యువల్ గా ఉంటది. హల్లెలూయా. స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్ లో ఒక అనుభవాన్ని నేర్పిస్తాడు, ఇంకొక స్టెప్ తీసుకొని వెళ్ళి ఇంకొక అనుభవం నేర్పిస్తాడు. ఈ స్టెప్ బై స్టెప్ లో మనుషుల పల్స్ నీకు అర్థమవుతుంది. ఫైనాన్షియల్ గురించి అనుభవ జ్ఞానం వస్తుంది, సమాజం గురించి జ్ఞానం వచ్చేస్తుంది. ప్రతిదీ కూడా అనుభవ జ్ఞానమును నేర్పించి ఒక దినంన నేను టాప్ లెవెల్లోకి తీసుకొని వెళ్తాడు, అది ఖచ్చితం. కానీ శాపాన్ని మనం తెచ్చిపెట్టుకోవటానికి కారణం అవివేకపు పనే. ఈ రాత్రి ఒకవేళ నా అవివేకపు పని ఈరోజు నాకు శాపాన్ని తెచ్చింది, ఎవరు మమ్మల్ని ఈ ఊబిలో నుంచి లేవనెత్తుతారని ఏడుస్తున్నావు బిడ్డ. నీవు ఆయనను విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టలే. దట్స్ ఆల్. ఖచ్చితంగా క్లోజ్ అయిపోయిన డోర్స్ ఓపెన్ కాబోతున్నాయి.